Hello, people. Welcome to Mr. and Mrs. Harla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. చికెన్ మ్యారినేట్ చేసి ఉంటే కనుక 30 మినిట్స్లో సింపుల్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో నేను 500 గ్రామ్స్ చికెన్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 300 గ్రామ్స్ వరకు రైస్ని సోక్ చేసుకున్నానండి. 1-2 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మనం 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 4-5 పచ్చిమిర్చి, ఒక 10 ఇంచు అల్లం, ఒక 10-11 వెల్లుల్లి వేసి మనం కోర్స్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో ఒక హాఫ్ కేజీ వరకు కూడా బిర్యానీ కట్ పీసెస్ తీసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పౌడరు, అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక చెక్క నిమ్మకాయ రసం తీసుకొని పక్కన పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ అయిన తర్వాత హాఫ్ కప్ కర్డ్, ఏదైనా స్పైసెస్ సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కారం అవి సరిపోక నేను మళ్ళీ వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల బిర్యానీ మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకొని చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకునే బాండీలో ఒక 3 స్పూన్స్ వరకు కూడా నేను గీ మెల్ట్ చేసి వేసుకున్నాను. వేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లో చికెన్ కుక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. చికెన్ కుక్ అయ్యేలో మనం బిర్యానీ రైస్ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ వీడియోలో చూపించినవన్నీ వేసుకోవాలి. లాస్ట్లో ఒక హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, వాటర్ మనం టేస్ట్ చేస్తూ ఉప్పగా తగలాలి. అప్పుడు రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ ఉడికేలోపు ఒకసారి చికెన్ చూసుకుంటే మనకి కుక్ అయ్యి ఆయిల్ పైకి తేరి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, ఒకసారి సాల్ట్ కూడా చూసుకునే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని డ్రైన్ చేసుకొని లేయర్ లాగా రైస్ అనేది వేసుకోవాలి. నేను 300 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక లేయరే వేసుకున్నాను. మీకు కావాలంటే మల్టిపుల్ లేయర్స్ కింద వేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మనం ముందుగా ఫ్రై చేస్తూ కొంచెం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పైన ఒక స్పూన్ గీ వరకు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడం కోసం నేను సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్నాను. సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని మనం దీన్ని ఒక 20 మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ ఆల్రెడీ 90% కుక్ అయిపోయింది అండ్ చికెన్ ఆల్రెడీ కూడా మనకి మగ్గిపోయింది కాబట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దమ్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంతే, మనకి చికెన్ మ్యారినేట్ చేసుకుంటే కనుక చేసుకోవడం అనేది చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. వీకెండ్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.